హలో ఎవరివన్. ఏపీలో అమరావతి. అమరావతిలో రియల్ ఎస్టేట్ గట్టిగా మొన్నటి వరకు అయితే పుంజుకుంది. ప్రజెంట్ అసలు ఎలా ఉంది, దాని స్టేటస్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. ఎలా ఉంది సార్ అమరావతి రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్? ఎలా ఉంది అని అంతే కదా. అవును, అమరావతిలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే కొనేవాళ్ళు తక్కువ, అమ్మేవాళ్ళు ఎక్కువ అనేది వినిపిస్తుంది. ఎందుకు? దానికి కారణం ఏంటి అని అంటే 2-3 ప్రధానమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి. అక్కడ అభివృద్ధి అనేది వేగంగానే జరుగుతుంది, వృద్ధి రేటు కూడా ఎక్కువగానే ఉంది. 2029 నాటికి దాన్ని మరింత వృద్ధి రేటు తీసుకెళ్లాలని చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జాతీయ వృద్ధి రేటు కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు దాదాపు 50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ప్రపంచ బ్యాంకు బృందం ఎప్పటికప్పుడు పర్యటిస్తుంది. నేను కాక మొన్న మలేషియా టీం వచ్చి పర్యటించింది. 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి మేము భాగస్వామ్యం అవుతాం అమరావతి నిర్మాణంలో అని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. మరోవైపు 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్స్ ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి టవర్స్, ఒక టవర్ ఎలా ఉంటుంది, మిగతా 7 టవర్లు ఎలా ఉంటాయి, ఫస్ట్ టవర్ ఎలా ఉంటుంది, దీని మీద గ్రాఫిక్స్ వేసి చూపిస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఎంప్లాయీస్కి సంబంధించిన క్వార్టర్స్ పూర్తి అవుతున్నాయి. ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించినవి ఇవన్నీ 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతాయి. 2028 నాటికి అమరావతి రాజధాని ప్రాథమికమైనటువంటి రూపుకు వస్తుంది అని చెప్పి మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు. వర్క్ కూడా నిజంగానే జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ భూమి ఉండాలి కదా. రియల్ ఎస్టేట్ భూమి ఎందుకు లేదు అనే దాని మీద మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేసుకుంటే, ఒకటి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఆన్ పేపర్ కనిపిస్తూ ఉన్నాయి, ఫిజికల్గా ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు అనేది ఒకటి. కొంతవరకు ఇవ్వటం జరిగిందా సార్? అట్లా కొంతమేరకు ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇచ్చారు. కోర్ క్యాపిటల్ ఏరియాలో కొంతమందికి ఇచ్చారని అంటున్నారు. బట్ ఓవరాల్గా ఇంకా ఇవ్వలేదు. ఇవ్వాల్సినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అది కొంత డిలే ఉంది అనేది ఒకటి. 2, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసినటువంటి అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులు ఈ గెజెట్ తీసుకురావాలి, రాజధాని అనేటువంటి గెజెట్, ఇంతవరకు గెజెట్ లేదు, దానికి గెజెట్ తీసుకురండి అని చెప్పి 2వ పాయింట్. 3వది ఏంటంటే అక్కడ రోడ్లు కానీ ఇవన్నీ ఇంకా వేయలేదు. ఆ కారణంగా రియల్ ఎస్టేట్ భూమి అనేది ఇంకా ఊపందుకోలేదు అనేది ఒకటి. వీటన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే 33,000 ఎకరాలు ఇప్పుడు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకా 44,000 ఎకరాలు రాజధాని కోసం తీసుకోబోతున్నాను అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఆ 33,000 ఎకరాల పరిధిలో రేట్లు తగ్గాయి. ఎందుకంటే రాజధాని విస్తరణ ఎక్కువ ఉంది కాబట్టి తర్వాత ఆయన కొనుక్కోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కొనుగోలు చేయడానికి పెద్దగా ముందుకు రావట్లేదు ఎవరు. దాంతో కూడా భూమి రాలేదు అనేది ఒకటి. ఇక మరొక అంశం ఏంటంటే ఈ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని అమ్మడానికి వాళ్ళు సిద్ధపడలేదు. వాళ్ళు కేవలం రేట్లు చూసుకుంటున్నారు తప్పితే, బేరీజ్ వేసుకుంటున్నారు తప్పితే ఎప్పటికప్పుడు అవుట్ రేట్గా అమ్మడానికి ఎవరు సిద్ధపడలేదు. అందుకని కొనుగోలుదారులు కూడా అక్కడ అంత యాక్టివ్గా వెళ్ళట్లేదు అనేటువంటి అంశం మరొకటి. వీటన్నిటికంటే ఎఫెక్టివ్ ప్రచారం జరిగింది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక సందేహం ఉంది. ఆ సందేహంలో భాగంగానే కొనుగోలుదారులు చురుగ్గా అక్కడికి వెళ్ళట్లేదు. పైగా ఇండస్ట్రియలిస్టులకి లేఖలు రాస్తున్నారు, రావద్దు, మీరు రాజధాని ప్రాంతానికి రావద్దు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అనేటువంటిది వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అమరావతి రాజధాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాజధాని అమరావతిలోనే ఉంటుంది అని చెప్పారు తప్పితే 3 రాజధానులు మా కాన్సెప్ట్ కాదు, మా పాలసీ కాదు అని చెప్పి ఆయన చెప్పలా. ఇవాళకి కూడా 3 రాజధానులకు సంబంధించినటువంటి పిటిషన్, 3 రాజధానులకు సంబంధించినటువంటి కోర్టు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఇంకా అది ఆర్గ్యుమెంట్ దశలోనే ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ హైకోర్టు
అమరావతి రాజధాని ఒకటేను, ఈ రాజధానిని ఆ రోజు సిఆర్డిఓ ఒప్పందం ఏం చేసుకుందో ఆ ఒప్పందం ప్రకారం నిర్మించి ఇవ్వండి అని చెప్పి మీ 3 రాజధానులు చెల్లవు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఓకే. పైగా ఒక గడువు పెట్టింది, 6 నెలలు 3 నెలల గడువు పెట్టి ఈ 3-6 నెలల లోపు ఈ గడువు లోపల మీరు వాళ్ళకి చెప్పినటువంటి ఒప్పందం ప్రకారం రిటర్నబుల్ ఫ్లాట్స్ తయారు చేసేవాడిని, మౌలిక సదుపాయాలు కల్పించని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అప్పట్లో. ఆ పిటిషన్ ఇంకా అక్కడ పెండింగ్లో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. సో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు గెజిట్ ఇస్తారా, ఇచ్చే అవకాశం ఉందా? అందుకే ఇప్పుడు మాకు గెజిట్ తీసుకురండి అని చెప్పి అమరావతి రైతులు అడుగుతున్నారు. సో ఇదంతా ఇలా ఉంటే అసలు ఇండస్ట్రీస్లు రావడానికి కూడా భయపడుతున్నారు అనేది లోకేష్ గారే చెప్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పి మాకు బాండ్ రాసి ఇవ్వగలరా, అట్లా విధంగా అయితే మేము పెట్టుబడులు పెడతాం అని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భయం ఇంకా ఉంది అక్కడ, పెట్టుబడిదారులకు ఉంది, ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా ఉంటుంది అక్కడ. ఇదే టైంలో అసలు అక్కడ రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకుంటే సార్, అంటే ఈ టైంలో తీసుకుంటే బెటర్ అంటారా? ఇప్పుడు ల్యాండ్ తీసుకునే వాళ్ళు, సో ఇట్లా అది ఇంకోటి కూడా ఏంటంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ ఎవరైనా అమ్ముకొని, కొంతమంది అమ్ముకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటారు, అమ్ముకొని కొంచెం రేట్లు పెరిగితే అమ్ముకుందాం అనేటువంటి ఆలోచనతో వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. కొద్దిగా పికప్ అయ్యి రేట్లు వస్తే అమ్ముకొని ఎగ్జిట్ అయిపోయి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్దామా బెంగళూరు వెళ్దామా అని ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ కంటే బెంగళూరు సేఫ్ అనేటువంటి ఆలోచన చేస్తూ బెంగళూరు వైపు కొంతమంది ఏమో చెన్నై వైపు వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అక్కడ అమరావతిలో వాళ్ళు అనేది ఇంకొక ఇన్ఫర్మేషన్. దానికి ఉదాహరణ ఏంటంటే బెంగళూరులో ఈ ఏడాది ఏ సిటీలో పెరిగినంతగా 140% రియల్ ఎస్టేట్ గ్రోత్ కనిపిస్తుంది. అలాగే చెన్నైలో 25% చెన్నైలో కనిపిస్తుంది, హైదరాబాద్లో 9% డౌన్ కనిపిస్తుంది. అంటే అమరావతిలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ అమ్ముకొని హైదరాబాద్ రావట్లేదు, బెంగళూరు వెళ్తున్నారు, చెన్నై వెళ్తున్నారు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సీఎం అయితే ఇక్కడ మళ్ళీ కేసీఆర్ గారికి వస్తే హైదరాబాద్లో ఉండలేము, ఆంధ్రప్రదేశ్లో ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుబడిదారులు బహుశా ఆలోచిస్తూ ఉండొచ్చు. సార్ నేను ఇంకొకటి అడుగుతాను సార్. యాక్చువల్లీ రీసెంట్గా ఒక క్వశ్చన్ వచ్చింది నాకు కాదు, కొంతమంది అక్కడ ఉండే వాళ్ళు చెప్పారనమాట. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సో అటువైపు పెట్టుబడిదారులు ఎవరు ఉండరు, అక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా తగ్గిపోతుంది అని విన్నాను సార్. అది ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందంట? ఇప్పుడు 2029 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలవకపోతే అనుకుందాం, ఇక ఆ రాష్ట్రాన్ని మర్చిపోవటమే. 2014 నుంచి 2019 వరకు ఆయన బస్సులో కూర్చొని ఆయన ఏదో తంటాలు పడి దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఆ టైంలో ఏం చేశారు? 2019లో అధికార మార్పిడి జరిగింది. అక్కడ ఉండే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుంచి దించేశారు. ఆయన అందుకే చాలా అనుభవం ఉంది కాబట్టి వంగి దండాలు పెట్టారు, ఈ ఒక్కసారికి మీరు ఓటేయండి అని 2019 ఎన్నికలకు ముందు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ మొదటికి వచ్చింది కదా. మొదటి రావటం కాదు, ఇంకా వెనక్కి వెళ్ళిందని చెప్పి చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. నెక్స్ట్ కూడా ఇదే జరిగితే ఇంకా అంతకన్నా వెనక్కి. అందుకే చంద్రబాబు నాయుడు గారు వైకుంఠపాళి గేమ్ అని చెప్పి ప్రతి వేదిక మీద చెప్తున్నారు, మీరు వైకుంఠపాళి గేమ్ ఆడద్దు, అమరావతి రాజధాని లేదంటే ఆంధ్రప్రదేశ్ని ఏ లెవెల్కి తీసుకెళ్తానో మీరు ఊహించుకోండి, నమ్మండి నన్ను అని చెప్పి చెబుతున్నారు ఆయన. సార్ ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉంది కదా, సో అదే విధంగా అక్కడ ఉండొచ్చు అంటారా 2029 నాటికి? చంద్రబాబు నాయుడు పెరుగుతుందంట. చంద్రబాబు నాయుడు గారు 2029లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే అప్పుడు మీరు అక్కడ భూముల ధరల్ని మీరు పట్టుకోలేరు, ఊహించలేరు. ఒక్క అమరావతిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మీరు ఎక్కడ ఒక సెంటు భూమి కూడా కొనలేరు, ఆ స్థాయిలో పెరిగిపోతాయి భూముల రేట్లు. ఎందుకంటే ఆల్రెడీ అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 2029కి ఒక రూపుకి తీసుకొస్తారు. ఒక రూపుకి తీసుకొచ్చిన తర్వాత కనుక ప్రభుత్వం మారింది అని అంటే మాత్రం ఇకన అటువైపు ఉండరు. అసలు ముందే ఎలక్షన్ ముందే వాతావరణాన్ని చూసుకొని అమ్మేసి ఎగ్జిట్ అయిపోయి బెంగళూరుకో చెన్నైకో లేదా హైదరాబాద్కో వచ్చేస్తారు. 2029లో కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే ఆయన ఇకన మీరు పట్టుకోలేరు. హైదరాబాద్లో ఎకరం 100 కోట్లు ఉంది కదా, అంతకన్నా మిన్నగా అక్కడ పలుకుతాయి. అయితే 29 లోపల మాత్రం
కష్టం. పెరిగే అవకాశాలు ఉండవు. పైగా అక్కడ అమ్మేవాళ్ళు ఉన్నా కొనేవాళ్ళు లేరు. అక్కడక్కడ అమ్మేవాళ్ళు ఉన్నా కానీ ఆ అమ్మేటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి బెంగళూరులోనో చెన్నైలోనో తేలుతున్నారు, లేదంటే హైదరాబాద్లో తేలుతున్నారు. ఇది అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇప్పట్లో అమరావతి రేట్లు పెరగవు. ఒకటి. రెండు ఏంటంటే అంత విపరీతంగా పెరగాలని కూడా ఈ ప్రభుత్వం కోరుకోదు. కారణం ఏంటి? అమరావతి అనేది కొంతమంది రాజధాని అనేటువంటి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా చేసింది. కొంతమందికి సంబంధించిన రాజధాని అనేది అది కమ్మరావతి అని, లేదా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇట్లా రకరకాల కామెంట్ చేశారు దాని మీద. సో విపరీతంగా రేట్లు పెరిగినప్పటికీ కూడా అది ప్రభుత్వానికి నష్టమే. అందుకే ఈ లిమిటెడ్ 33,000 ఎకరాల్లో లిమిటెడ్గా ఉంటే కనుక రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ 44,000 ఎకరాలు తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా ఉండాలి రాజధాని. విస్తీర్ణం ఎక్కువైనప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుంది. లిమిటెడ్ ఏరియా ఉన్నప్పుడు అందరికీ అందుబాటులో ఉండదు, కొంతమందికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ రాజధాని అందరి రాజధాని, కొంతమంది రాజధాని కాదు. ఎవరైనా వచ్చి మీరు కొనుక్కొని అఫోర్డబుల్ ప్రైస్కి కొనుక్కొని మీరు ఉండొచ్చు అనేటువంటి ఒక ఒపీనియన్ తీసుకొచ్చి రావడానికి 1,00,000 ఎకరాలని రాజధానికి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే క్యాబినెట్లో భూ సమీకరణ కాకుండా, ల్యాండ్ పూలింగ్ కాకుండా, ఒకవేళ మీరు ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా గవర్నమెంట్కి ఖచ్చితంగా అనివార్యంగా ఇచ్చేటువంటి చట్టం ఉంది, ఇవ్వాల్సిందే. ఆ చట్టానికి నిన్న ఆమోదం క్యాబినెట్ ఇచ్చింది, ఆమోదం పొందింది, క్యాబినెట్ ఆమోదం చేసింది. ఓకే. కాబట్టి అమరావతి పరిధిలో ఉండేటువంటి రైతులు ఖచ్చితంగా అనివార్యంగా భూసేకరణలో భాగంగా భూసేకరణ చట్టం ప్రకారం ల్యాండ్స్ ఇవ్వాల్సిందే. అది ఎందుకు చేశారంటే అందరికీ అందుబాటులో ఉండటానికి, ప్లస్ అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటువంటి స్టేడియంస్ కానీ, ఇంటర్నేషనల్గా సెమినార్లు జరగడానికి కాన్ఫరెన్స్ హాల్లు కానీ, లేదంటే రైల్వే స్టేషన్స్ కానీ, ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా నిర్మాణం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఈ భూములన్నీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోరుగా ఎక్కడికన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటాయి. అక్కడ భూములు రేటు పెరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే. ఆ భూములని చంద్రబాబు నాయుడు గారు జేబులో పెట్టుకుని వెళ్ళరు కదా ఎక్కడికి. సో ఇంటర్నేషనల్ లుక్ తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అందుకే చెప్తున్నారు, నమ్మండి నన్ను, నేను రాష్ట్రాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, మీరు నమ్మండి, మీరు నన్ను నమ్మి మీరు నాకు సహకరించండి అని చెప్తున్నారు ఆయన. లేదు మేము నమ్మము, ఇంకోసారి మళ్ళీ మేము మిమ్మల్ని దించేసి ఇంకొకరిని చూస్తామని అంటే అది వైకుంఠపాళి గేమ్ అవుతుంది అని చెప్పి చెబుతున్నారు ఆయన. ఓకే. ఇప్పుడు అన్నీ ఎలా ఉంటుందంటే, ఇండ్లు కట్టుకోవడానికి అన్నీ సమకూర్చుకోవాలి కదా మొట్టమొదట. అన్నీ సమకూర్చుకునే లోపల నువ్వు ఏదైనా వైపరీత్యం వస్తే అవన్నీ చల్లాచెదరు అయిపోతాయి. మళ్ళీ వాటన్నింటి సగ చేసుకొని వచ్చి మళ్ళీ కట్టడానికి సిద్ధమైనటువంటి క్రమంలో మళ్ళీ వైపరీత్యం వచ్చిందనుకో ఏమవుతుంది? సో అలాంటివి కాకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2029లో కూడా అధికారంలోకి వస్తే మాత్రం ఇప్పుడు మీరైతే ఏదైతే అనుకుంటున్నారో ఆ భూమి వస్తుంది, హైదరాబాద్ని మించినటువంటి భూమి. ఈ లోపల అయితే హైదరాబాద్ను మించినటువంటి భూమి వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువ అనుకోవాలి. సరే, ఇటు అమరావతితో పాటు వైజాగ్ కూడా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో అంటున్నారు. ఉన్నాయి, అదే చెప్తున్నా. 2029లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే అమరావతి, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు అన్నీ పెరుగుతాయి, కర్నూలు, అనంతపురం అన్నీ పెరుగుతాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే నేను చెప్తుంది, లేదు అని అంటే మాత్రం నీకు ఇంకా ఆ రాష్ట్రాన్ని మళ్ళీ మర్చిపోయేసి అందరూ బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నట్టు మాట. ఇది నాది కాదు, రియల్ ఎస్టేట్ వాళ్ళే చెప్తున్నారు, రియల్ ఎస్టేట్ నిపుణులే చెప్తున్నారు. ఓకే. సో రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తుంది, నేను చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఎందుకు రియల్ ఎస్టేట్ అక్కడ పెరగట్లేదు అని అంటే కారణం మళ్ళీ ఏదైనా మార్పులు ఏమైనా ఉంటాయా అనేటువంటి ఒక సందిగ్ధం ఉంది. ఒకవేళ ఎవరైనా నమ్మినా కానీ అక్కడేమి ఇన్వెస్ట్ చేయట్లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు వేరే చోటకి. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.